సార్ ఇప్పుడు ఏపీలో అదానీ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతూ ఉన్నారని చెప్పేసి డిస్కషన్స్ అయినాయి అన్నారు. ఎంత పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది, ఎంత జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి? అదానీతో పాటు అంబానీ కూడా పెడుతున్నారు, ఇద్దరు పెడుతున్నారు. దాదాపు లక్షల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది నెక్స్ట్ 5 yearsలో. అంబానీ వాళ్ళు గ్యాస్ ప్లాంట్స్ 500 ప్లాంట్స్ పెడతా ఉన్నారు, వాళ్ళు గ్రూప్ వచ్చి మాట్లాడారు. అదే అదానీ వాళ్ళు పోర్ట్ గంగవరం, కాకినాడ ఇవన్నీ ఉన్నాయి కదా, పోర్ట్ ట్రస్ట్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు అంబానీ అదానీ వాళ్ళు. ఇద్దరు కూడా వచ్చి నాకు తెలిసి 50 నుండి 65,000 కోట్లు ఒక్కొక్క కంపెనీ. ప్లస్ లోకేష్ యూఎస్ వెళ్ళింది, అదొక 60-65 కోట్లు. అంటే ఓవరాల్ ఈ ముగ్గురు యూఎస్ ట్రిప్, ఓరకల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ అని కలిసాడు. ఈక్వినిక్స్ డేటా సెంటర్స్ ఇక్కడ నుంచి అదానీ అంబానీ మొత్తం తీసుకుంటే దాదాపు 2 లక్షల కోట్లు ఒక ఓవర్ ఫేజ్ వైజ్ వస్తుంది, ఒకేసారి రాదు. ఈ 2 లక్షల కోట్లతో దాదాపు నాకు తెలిసి 5 to 10 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మొత్తం 3 ఏషియాలో కానీ వరల్డ్లోని బిగ్గెస్ట్ ఆఫీస్ మన హైదరాబాద్లో ఉన్నాయి. ఈ ముగ్గురు వచ్చారంటే ఎప్పుడు వస్తారు? డిస్కషన్ అయితే జరిగింది, పాజిటివ్గా ఉన్నారు, సానుకూలంగా స్పందించారు. ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే బయింగ్ కెపాసిటీ వస్తుంది. అప్పుడు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ అంత బాగోలేదు. రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏముండాలి? మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, FDI ఫండింగ్ ఉండాలి, ఇండస్ట్రీ పెట్టాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ ప్లాన్ ప్రకారం, ఏపీ ప్లాన్ ప్రకారం 2 to 3 million jobs నెక్స్ట్ 5 to 10 yearsలో అన్నారు. కనీసం నేను వాళ్ళు చెప్పిందంటే 10 లక్షల జాబులు ఇచ్చినా పెద్ద హిస్టరీ. సో వీ హ్యావ్ టు వెయిట్. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్. ఏపీకి మంచి బూస్ట్ అనుకోవచ్చు. గవర్నమెంట్ ఒక పక్క ఫండింగ్ ఉంది, ఇండస్ట్రీ, వీళ్ళు ముగ్గురు వచ్చారని ఇంకా 30 మంది వస్తారు.